నిన్న 70,000 సంతకాలు అయినాయి, కరెక్ట్ నంబర్ రేపు చెప్తాను అని అంటే మరి 70 అని రాస్తారు. ఎంత పచ్చపత్రిక అయినా మరి ఇంత ఘోరమా? ఒక సున్నా తీస్తారు 7,000 అంటారు, ఇంకో సున్నా తీస్తే 700, మరి 70. తెలియకుండా తప్పు జరిగిందంటే నమ్మరు. అలాగే 70 సంతకాలు అయినాయి అని అంటే కూడా మరీ ఘోరంగా ఉంటుంది. సరి చేసుకోండి. విలేకరి మిత్రులందరికీ, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్నే చెప్పిన 70,000 పైన అయింది, కరెక్ట్ నంబరు రేపు చెప్తాము. 487 సంతకాల సేకరణ జరిగింది వెంకటగిరి నియోజకవర్గంలో. అంటే మీకు అవసరం లేకపోయినా వీడియో తీస్తున్నారు కాబట్టి. రాపూర్ మండలం 14,696, కలువాయి 10,117, సైదాపురం 10,343, వెంకటగిరి టౌన్ 9,908, వెంకటగిరి రూరల్ 8,265, బాలాయపల్లి 9,194, డక్కిలి 9,964, మొత్తం కలిపి 72,487 వెంకటగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మేము జనంలోకి వెళితే ప్రభుత్వ పనితీరుకి, ప్రభుత్వ విధానాలకి ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు అని నినదించిన జనం యొక్క ఘోష ఈ సంతకాల రూపంలో చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్కి ఇవి తెలుగుదేశంకి బాగా అలవాటు. 3D పిక్చర్లు చూపిస్తారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి బిల్డింగ్ ఆ రూపంలో ఉంటుందో లేదో మీరు ఇదిగో ఊహించుకొని గాలిలో మేడలు అనే వాళ్ళ పాత రోజుల్లో. ఇప్పుడు 3Dతో చేస్తారు. ఇక్కడ చూపించిన ఫోటోలు యాక్చువల్ ఫోటోలు. విజయనగరం గాని, రాజమండ్రి గాని, ఏలూరు గాని, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, పులివెందుల ఈ 7 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి. ఇవి పూర్తయిన తర్వాత పెయింట్ వేసి మరీ ఫోటోలు తీశారు. మీరు అదే చూడండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఒక 4 ఉంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాళ్ల సిమెంట్ బిల్డింగ్లుగా ఉన్నాయి. రాడ్లు కనబడుతున్నాయి. ఒకటి అరా కొంచెం సగం పెయింట్ అనేది జరుగుతుంది. అంటే యాక్చువల్ ఫోటోలు తీసి పెట్టినాయి, 3D పిక్చర్లు కాదు ఇవి. దాని తర్వాత ఇంకొక 6 మెడికల్ కాలేజీలు ఏ స్టేజ్ లో ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.